హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లోని గణాంకాలను, న్యూ ఇనిషియేటివ్స్ కానివ్వండి, రంగాల వారీగా కేటాయింపులను కానివ్వండి, పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా బడ్జెట్ డాక్యుమెంట్ అనేది చాలా పేజెస్తో ఉంటుంది. అవన్నీ కూడా మనకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా అవసరం లేదు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ బడ్జెట్లో రంగాల వారీగా కేటాయింపు ఎలా ఉంది, న్యూ ఇనిషియేటివ్స్ గురించి ఏమైనా ప్రస్తావించారా, ఇలాంటివి చూస్తే సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బడ్జెట్ సంబంధించిన హైలైట్ ఏంటో చూద్దాము. 2025 మార్చి 19 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దీని యొక్క ప్రత్యేకత హైలైట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్. ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ తెలుసు 2023 సంవత్సరం నవంబర్ 30th రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా. వాటి యొక్క ఫలితాలను 2023 డిసెంబర్ 1st వీక్లో చూసాం కదా. అందులో అధికారంలోకి వచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో ఐఎన్సీ అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క గారిని చూసాము. సో 2023 డిసెంబర్ 1st వీక్లో తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. దాదాపు 10 ఏళ్ల పాటు పరిపాలించిన తెరాస లేదా బారాస స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో తాత్కాలిక బడ్జెట్ని మాత్రమే ప్రవేశపెట్టగలిగింది ప్రభుత్వం. పూర్తి స్థాయి ప్రభుత్వం ఉన్నా కూడా, 5 ఏళ్ల పాటు పరిపాలించే ప్రభుత్వం ఉన్నా కూడా తాత్కాలిక బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడిందంటే మనందరికీ తెలుసు 2024 సంవత్సరంలో 18th జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. 18th జనరల్ ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికలు జరిగినాయి కదా. అంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో 18th లోక్సభకి సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయి. మరి ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదై ఉంటుంది? తాత్కాలిక బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్. మరి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది కాబట్టి మరి బడ్జెట్లో రాష్ట్రానికి కూడా రావాల్సిన వాటా కేటాయింపులు ఉంటాయి కదా, అవి యాక్యురేట్ నెంబర్ అనేది తెలియకపోవడం వల్ల, ఎందుకంటే తాత్కాలిక బడ్జెట్లో స్పష్టంగా నంబర్స్ అనేవి మనకు రావు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టగలిగింది. తర్వాత 2024 జూన్లో 18th లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్రంలో మరొకసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. తర్వాత కేంద్రంలో మరొక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మిగిలిన కాలానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా మిగతా కాలానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది చూస్తాము. అంటే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు బడ్జెట్ని చూస్తాము. కారణం ఏంటంటే 18th లోక్సభ జనరల్ ఎలక్షన్స్. ఇక మరి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు మార్చ్ 2025లో. సో ఎగ్జామ్లో అడగవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అంటారు? 2024 కాదు, 2025 మార్చి 19. ఇక మరొక బేసిక్ పాయింట్, బడ్జెట్ అనే పదము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. మీరు రాజ్యాంగం అనే పుస్తకంలో ఎక్కడ చూసినా కూడా బడ్జెట్ అనే పదం ఉండదు. మరి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దేశానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వార్షిక బడ్జెట్లను ప్రవేశపెడుతున్నాయి. మరి ఎలా పాసిబుల్ అంటే బడ్జెట్ అనే పదం లేదు కానీ వేరే పేరు ఉంది. అదేంటంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 112 దగ్గర వార్షిక బడ్జెట్ ఏదైతే ఉంటుందో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఈ పదంతో రాస్తుంది. వార్షిక ఆర్థిక నివేదిక అంటే ఆర్థిక సంవత్సరం కోసం చేయబోయే ఖర్చులు, ప్రభుత్వానికి వచ్చే రాబడి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక మరి రాష్ట్రానికి సంబంధించి మన భారతదేశంలో రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా లేదు. కానీ సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం, అటువంటి వ్యవస్థనే చూస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అని. మరి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ని ప్రవేశపెడతా ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, తెలంగాణ అయితే తెలంగాణ బడ్జెట్. ఇలా మరి స్టేట్ బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే ఆర్టికల్ 202లో ఉంది. ఇవి బేసిక్ పాయింట్ చూడాలి, ఓకేనా. సో ఆర్టికల్ 202 అంటే స్టేట్ బడ్జెట్, ఆర్టికల్ 112 అంటే యూనియన్ బడ్జెట్, ఓకేనా. సో ఇక March 19, 2025 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్. ఈ నంబర్ని ఫస్ట్ బేసిక్గా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది, 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో తెలంగాణ రాష్ట్రంలో 3 సార్లు జరిగింది గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో చిట్ట చివరిగా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అందులో డైరెక్ట్ అడిగారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అని. కాబట్టి ఈ బేసిక్ పాయింట్స్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో 3.04 లక్షల కోట్లని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అందులో రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? కామన్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ విల్ నాట్ క్రియేట్ అసెట్స్ అంటాము. కామన్గా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు లేదా వేతనాలు, జీతభత్యాలు, ఇవి పెన్షనర్స్ ఉంటారు కదా రాష్ట్రంలో, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్స్ కానివ్వండి, డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ప్రభుత్వ ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పరిధిలో వస్తాయి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఆస్తులను జనరేట్ చేసేవి కావు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే మంచిది. సో ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఇందులో 2,26,982 కోట్ల రూపాయలు. ఇక మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ క్రియేట్స్ అసెట్స్, కామన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పిల్లలపై పెట్టే చదువు ఖర్చు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆస్తులను జనరేట్ చేసేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈజ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అనండి, అంతే, ఓకేనా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటే అంత మంచిది. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 36,504 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో. ఇక అత్యధికంగా ఏ రంగానికి కేటాయించింది నిధులు ఈ బడ్జెట్లో అంటే 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇక ఏ శాఖకు లేదా ఏ రంగానికి ఎంతగా కేటాయించిందో నంబర్స్ చూడండి, హైలైట్స్ చూడండి, సరిపోతుంది. సో బడ్జెట్ కేటాయింపులు, వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వ్యవసాయ శాఖ కోసం ఎంత కేటాయించింది అంటారు? 24,439 కోట్ల రూపాయలు. ఇక పశుసంవర్ధక శాఖ, ఎనిమల్ హస్బెండరీ రిలేటెడ్, సో లైవ్ స్టాక్ సంబంధించి 1,674 కోట్ల రూపాయలు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పౌర సరఫరాల శాఖకి 5,734 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక విద్యాశాఖ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ సెక్టార్కి 23,108 కోట్ల రూపాయలు. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 2,862 కోట్ల రూపాయలు. ఎస్సీ సంక్షేమం కోసం అత్యధికంగా 40,232 కోట్ల రూపాయలు. ఎస్టీ సంక్షేమం కోసం 17,169 కోట్ల రూపాయలు. బీసీ సంక్షేమం కోసం 11,405 కోట్ల రూపాయలు. మైనార్టీ సంక్షేమం కోసం 3,591 కోట్ల రూపాయలు. ఐటీ శాఖ కోసం 7,704 కోట్ల రూపాయలు. వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ కోసం 12,393 కోట్ల రూపాయలు. ఇక విద్యుత్ శాఖకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 21,221 కోట్ల రూపాయలు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కోసము 150 కోట్ల రూపాయలు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకి 17,677 కోట్ల రూపాయలు. నీటిపారుదల శాఖకి 23,373 కోట్ల రూపాయలు. రోడ్లు భవనాల శాఖకి 5,907 కోట్ల రూపాయలు. పర్యాటక శాఖ కోసం 775 కోట్ల రూపాయలు. క్రీడా శాఖ కోసం స్పోర్ట్స్కి 465 కోట్ల రూపాయలు. ఫారెస్ట్ స్టాండ్ ఎన్వైర్న్మెంట్ కోసం పర్యావరణ శాఖ కోసము 1,023 కోట్ల రూపాయలు. దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి 190 కోట్ల రూపాయలు. హోంశాఖ అండ్ లా అండ్ ఆర్డర్ కోసము 10,188 కోట్ల రూపాయలు. ఇక ఒక ఇనిషియేటివ్, చాలా ఇనిషియేటివ్స్ గురించి చూస్తూ ఉంటాం బడ్జెట్ అనగానే, కానీ పోటీ పరీక్షల కోణంలో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇందులో ఒక కొత్త పథకం గురించి ప్రస్తావించింది ప్రభుత్వము. ఇందిరా గిరిజల వికాసం అనే పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసేసి, ముఖ్యంగా గిరిజనులు అంటే ఏంటి? గిరి అంటే కొండ, జనులు అంటే ప్రజలు, కొండ ప్రాంతాల్లో నివసించేవారు. కామన్గా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మనం ఇదే పోడు వ్యవసాయం కొన్ని ప్రాంతాల్లో జిమ్మింగ్ అని, షిఫ్టింగ్ కల్టివేషన్ అని మన ప్రాంతాల్లో పోడు వ్యవసాయం అంటాము. అలా పోడు వ్యవసాయం పైన ఆధారపడిన గిరిజన రైతులు ఎవరైతే ఉంటారో వారికి సౌరశక్తి ఆధారిత పంపు సెట్ల
ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందంట. దాని ద్వారా 2.1 లక్షలపై రైతులకి ప్రత్యేకంగా లబ్ధి జరుగుతుందంట. ఓకేనా. ఇక రానున్న 4 ఏళ్లలో గిరిజన అభివృద్ధి కోసం, ఎస్టీ డెవలప్మెంట్ కోసము 12,600 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ పాయింట్ పైన ప్రస్తావించారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో బడ్జెట్ హైలైట్స్ మాత్రమే. సో హైలైట్స్ చూడండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో గ్రూప్ 1 లాంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోనే డైరెక్ట్గా బిట్ అడిగారు. కాబట్టి బేసిక్ చూడండి. ఈ 3 పాయింట్లు అయితే బేసిక్, తర్వాత రంగాల వారీగా చూడండి. ఓకేనా. సో ఇది బడ్జెట్కి సంబంధించి. అండ్ ఆర్టికల్ 202 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 202 ఏ భాగంలో ఉంది? రాజ్యాంగంలో 6వ భాగం, రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్లో మనం చూస్తాము. 112 ఏమో 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనం యూనియన్ గవర్నమెంట్ అని చెప్పేసి 5వ భాగంలో చూస్తాం కదా, అందులో ఉంటుంది. మార్చ్ 19, 2025 రోజున రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్.